కొన్నిసార్లు దేవుడు దర్శనం రీతిగా మనల్ని దర్శిస్తాడు. కొన్నిసార్లు దేవుడు దైవజనంలోంచి మనతో మాట్లాడతాడు. నాకు కుమారుడు ఇది చెయ్యి, నీకు ఫలానా శ్రమ నీకు కలగబోతుందని దేవుడు కొన్ని సందర్భాల్లో మనకు తెలియజేస్తూ ఉంటాడు. కానీ మనం గ్రహించలేము. అప్పుడు మనం ఏమనుకుంటామో తెలుసా? నాకు సమస్తము తెలుసు అనుకుంటాము. ఎస్, నాకున్నటువంటి జ్ఞానము, నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి మనం అనుకుంటాము. సామెతలు 3వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. సామెతలు 3:7 నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. ఒక క్రైస్తవుడికి ఉండవలసినటువంటి లక్షణం మొట్టమొదటిగా ఏంటంటే నేను జ్ఞానిని కదా అని చెప్పేసి నువ్వు గర్వపడవద్దు. హల్లెలూయా. ఆ తర్వాత నువ్వేం చేయాలండి? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి భయభక్తులు కలిగి ఉండాలంట. మనందరం ఏమనుకుంటాం? చాలామంది చాలా సందర్భాల్లో, అయ్యా ఫలానా దగ్గర దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, దేవుడు నీకున్నటువంటి రోగాన్ని తీసివేస్తాడు, నీకున్నటువంటి ధనాన్ని ఎక్కువగా హాస్పిటల్లో ఖర్చు పెట్టుకోమాకు, దేవుని యందు విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి, కన్నీరు కార్చు, దేవుడు సమస్తము చేయగలడు అంటే క్రైస్తవుడు చాలామంది అనుకుంటారు, నేను జ్ఞానిని, నాకు సమస్తము తెలుసు, నేనేం చేయాలో నాకు తెలుసు, నేను ఎక్కడికి పోవాలో నాకు తెలుసు, నేను ఎప్పుడు ప్రార్థన చేయాలో తెలుసు, ఎప్పుడు నేను ప్రార్థనలో గడపాలో నాకు తెలుసు అని కొన్నిసార్లు మన మాట విననొల్లనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడికి సమస్తము తెలుసు. నీ పరిస్థితి ఏదై ఉన్నా సరే, నువ్వు ఏ స్థితిలో నువ్వు ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితినైనా సరే దేవుడు మార్చగలడు. ఆయన ఏమైనా చేయగలడు. ఒకసారి యేసు ప్రభువారు తన జీవితంలో మత్తయి సువార్త 21:19 ఆయన సువార్త పరిచర్యలో భాగంగా ఆయన ప్రయాణమైపోతున్నప్పుడు అప్పుడు త్రోవ పక్కన ఉన్నటువంటి ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా యేసు ప్రభువారు ఆయన సేవ చేస్తున్నటువంటి పరిచర్య చేస్తున్నటువంటి రోజుల్లో ఆయన ఒక త్రోవ పక్కన నడుచుకుంటూ పోతున్నప్పుడు అక్కడ ఆయనకి ఆకలి కలిగింది, ఆకలేసింది, బాగా ఆకలేసింది యేసు ప్రభువారికి. ఆకలి వేసినప్పుడు ఒక చెట్టు ఉంది. ఏం చెట్టు అండి? అంజూరపు చెట్టు ఉంది. అక్కడ ఆ చెట్టు వైపు చూశాడు, చాలా చక్కగా ఉంది. చదవమ్మా. దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. యేసు ప్రభువారు ఆయన వస్తున్నప్పుడు అంజూరపు చెట్టు చూశాడు. చాలా అది ఏ విధంగా ఉందండి? పచ్చగా ఉంది. ఆ చెట్టు నిండా ఆకులు ఉన్నాయి, కానీ ఆయన ఆకలి తీర్చడానికి ఒక్క కాయ కూడా ఆ చెట్టుకు లేదు. దేవుడు దానికి మంచిగా నీరు పెట్టాడు, గాలినిచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కానీ ఫలించినటువంటి స్థితిలో ఆ యొక్క చెట్టు ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఒక క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీవు నీ ద్వారా దేవునికి ఏమీ ప్రయోజనము లేకపోతే, దేవుడికి నువ్వు ఏ విధమైనటువంటి ఉపయోగకరంగా లేకపోతే, ఆయన యొక్క పనిముట్టుగా నువ్వు లేకపోతే దేవుడు ఏం చేస్తాడండి? ఒక క్షణంలోనే ఆ యొక్క మంచిగా ఉన్నటువంటి చెట్టు, ఆరోగ్యంగా ఉన్నటువంటి చెట్టు ఒక్క మాటతోనే ఇక మీదట నువ్వు ఎన్నడూ కూడా ఫలించకుండా ఉందువు గాక. హల్లెలూయా. ఆ ఒక్క మాటతోనే ఏం జరిగిందండి? చెట్టు మొత్తం కూడా ఎండిపోయింది. అందుకే దేవుడు అంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. భయము ప్లస్ భక్తి, ఈ రెండు లేకపోతే నీ జీవితంలో ఒక క్షణంలోనే నీ జీవితం మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయినటువంటి ఎముకలకు జీవాన్ని ఇచ్చేటటువంటి మన దేవుడు, నా దేవుడు. హల్లెలూయా. యెహెజ్కేలు 37:1 రాయబడి ఉన్నది. యెహెజ్కేలు 37:1. Open the Holy Bible
యెహోవా హస్తము యెహోవాస్తము నా మీదికి వచ్చెను. నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినటువంటి ఎముకలు. చదవమ్మా. ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్నడుగగా ప్రభువా యెహోవా అది నీకే తెలియను. ఆగమ్మా, నేనంటిని. హల్లెలూయా. యెహోవాస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలలో నిండి ఉన్న ఒక లోయలో అన్ని ఎముకలన్నీ చచ్చిపోయిన శవాలన్నీ ఒక ప్రాంతంలో పడి ఉన్నాయి, ఒక లోయలో ఉన్నాయి. ఆ ఎముకలన్నీ చూసి యేసుకెళ్తా దేవుడు అంటాడు, నరపుత్రుడా, ఈ ఎముకలలో నువ్వు బ్రతికించగలవా? ఈ ఎముకలలో జీవము రాగలదా? చచ్చిపోయినటువంటి ఎముకలకి జీవం వస్తుందా? ఒక వ్యక్తి చనిపోయాడు, ఆయన ఎముకలు ఉన్నవి, ఆ ఎముకలు లేవగలవా? వాటిలో జీవం వస్తుందా? బట్ వాట్ ద బైబుల్ ఈజ్ సేయింగ్ హియర్, గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దేవుడికి సమస్తము సాధ్యము. మరి చచ్చిపోయినటువంటి ఎముకలు తిరిగి లేవగలవా? ఆయన నోట్లో జీవం ఉన్నది. దేవుడు ఫస్ట్ మానవుని ఏ విధంగా చేశాడు? ఒక మట్టిని చేశాడు. మట్టిని తీసుకొని ఒక బొమ్మను చేసి దానికి జీవాత్మను ఊదగా నరుడు కలిగినను బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. ఏమాత్మ అండి? జీవాత్మను ఊదగా. ఆ మట్టి బొమ్మకి ఏమైంది? ఆ బొమ్మకి ఏమైంది? జీవం వచ్చింది. ఇప్పుడు యేసుకెళ్తా దేవుడు అంటున్నాడు, ఇక్కడ అన్ని ఎముకలు ఉన్నాయి కదా, వాటిలోకి జీవం వస్తుందా? ఎస్. అప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభువా అది నీకే తెలుసు నాయన, నాకు తెలియదు. అందుకు ఆయన అంటున్నాడు, 4వ వచనం చదవమ్మా. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. నీ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. దేవుడు జీవాత్మను దేనిలోకి పంపిస్తున్నాడండి? ఎండిపోయినటువంటి ఎముకల్లోకి, చచ్చిపోయినటువంటి ఎముకల్లోకి, పనికిరానటువంటి ఎముకల్లోకి ఆయన ఏం చేస్తున్నాడు? జీవాత్మను ఊదుతున్నాడు. ఈ రోజున నువ్వు పనికిరానటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, దేనికి ఉపయోగపడినటువంటి స్థితిలో ఉన్నావేమో, ఎవరికి ఉపయోగపడినటువంటి స్థితిలో ఉన్నావేమో, దరిద్రాన్ని నువ్వు అనుభవిస్తున్నావేమో. దేవుడు సమస్తము చేయగలడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎముకలారా మీరు బ్రతుకున్నట్లు మీలోకి నేను జీవాత్మను రప్పించుచున్నాను. ఆయన ఏ ఆత్మ రప్పిస్తున్నాడండి? జీవాత్మ. ఆ జీవాత్మ మనలోకి వస్తే నువ్వు జీవించగలుగుతావు. ఎండిపోయిన ఎముకలను జీవింపజేయగలటువంటి శక్తి ఈ లోకంలో ఎవ్వరికి లేదు, నా యేసుకు తప్ప. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. నా యేసుకి ఏ శక్తి ఉందండి? జీవాత్మ. అందరు జీవాత్మనండి. జీవాత్మ నాలోకి రప్పించు ప్రభువా, నాలోకి నా ఊదు నాయన. ఆ జీవాత్మ నీలోకి వస్తే నీ జీవితం వెలిగించబడింది. ఆయన ఏమైనా చేయగలడండి. ఆ అనారోగ్యంలో ఉన్నటువంటి వారిని ఆరోగ్యవంతులుగా, చనిపోయినటువంటి స్థితిలో ఉన్న వారిని ఆయన బ్రతికించగలడు. మరి అమ్మ నాన్న ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనులు దేవుడు వారిని అభిషేకించాడు. ఒక ప్రవక్తలుగా ఈ లోకంలో నిలబడ్డాడు. ఎవరో మేము తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళినా కానీ, వారి గురించి మాకు ఏం తెలియకపోయినా కానీ, మరి అమ్మ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే
తండ్రి నాతో రా నాయనా, నాలో ఉండి నీ బిడ్డలకి ఏం కావాలో నువ్వు తెలియచేయని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ క్షణాన్ని వారికి ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు సమస్తము కూడా మాట్లాడుతున్నాడు. ఎవరికి తెలుసండి వారికి ఉన్నటువంటి బాధ? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి. అటువంటి వారితో మనం సంబంధం కలిగి ఉంటున్నామా? నువ్వు ఎవరితో సంబంధం కలిగి ఉంటున్నావు? ఎండినటువంటి భూమిలో, ఎడారులో నీటి ఊటలను ప్రవహింపజేయగలటువంటి శక్తి నా యేసయ్యకున్నది. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా 35:7 వచనంలో రాయబడి ఉంది. యెషయా 35:7. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎండమాములు అడుగులలో ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. హల్లెలూయా. ఎక్కడండి నీటి బుగ్గలు పుట్టేది? ఎండమాముల్లో, ఎడారుల్లో. నీటి చుక్కైనా ఉంటుందా? ఉండదు. కానీ దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? అక్కడ నీటిని నేను కుమ్మరింపజేస్తా అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. దరిద్రులను ఆయన ధనవంతులుగా చేయగలడు. ఒక క్షణంలో నీకున్నటువంటి పరిస్థితులన్నీ మార్చగలడు. నీకున్నటువంటి అనారోగ్యం మార్చగలడు. నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడు నా దేవుడు. ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకోవటానికి ఒక్క ఆదివారం, ఒక్క రోజు, 7 రోజులలో ఒక రోజు, ఆ ఒక్క రోజులో 3 గంటలు నువ్వు దేవునితో సమయం గడుపుతున్నావా? గడిపితే దేవుడు అంటున్నాడు, నీకేం కావాలో నీకు నేను అది ఇస్తా అంటున్నాడు. ఎస్. అపోస్తుల కార్యం 2:42లో మనం అందరం చాలామంది అనుకుంటారు, నేను ఎక్కడైతే నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? పరిశుద్ధులతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. నీ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి రోజుకి అభివృద్ధి దశలోకి నువ్వు వస్తున్నావా? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దర్శన వరం దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడిని కొన్ని మర్మములు తెలియచేస్తున్నాడు. నెక్స్ట్ నీ యొక్క ఫెయిత్ లెవెల్, నీ యొక్క విశ్వాస జీవితము పెరిగిందా తగ్గిందా? నువ్వు ఒకసారి పరీక్షించుకోవాలి, నువ్వు చెక్ చేసుకోవాలి. ఈ రోజున నువ్వు అపోస్తులతో సహవాసం కలిగి ఉంటున్నావు, ప్రవక్తలతో దేవుడు మాట్లాడుతున్నాడు, ముఖాముఖిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది విడిచిపెట్టేసి ఎక్కడో నీ కంటికి వినసంపుగా, నీ చెవికి వినసంపుగా, కంటికి మంచిగా కనబడేటటువంటిదిగా, అక్కడ ఒక 500 మంది వెళ్తున్నారు, 1000 మంది పోతున్నారు, నేను అక్కడికే వెళ్తాను. నువ్వు చూడవలసింది జనాలను కాదు, పరిశుద్ధత ఎక్కడ ఉన్నది? దేవుడు ఎక్కడ నాతో మాట్లాడుతున్నాడు? దేవుడు నా హృదయాన్ని ఎక్కడ కదిలించాడు? దేవుడు నా జీవితంలో ఎక్కడ మేలు చేశాడు? దేవుడు నేను ఎక్కడికి వెళ్తే నేను దేవుడితో నేను మాట్లాడగలుగుతాను, నా హృదయంలోకి దేవుడు వస్తాడనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, అపోస్తులతో నువ్వు సహవాసము, పరిశుద్ధులతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో నువ్వు ఉన్నట్టుండిగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఎలా ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థనా జీవితంలో నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా? నీ జీవితం తగ్గిపోయిందా? దేవునితో ఉన్నటువంటి సంబంధం రిలేషన్షిప్ ఎక్కువైందా తక్కువైపోయిందా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? నీ ప్రార్థనకి సమాధానం వస్తుందా? తీయటి మాటలు చెప్పేటటువంటి వారి దగ్గరికి వెళ్తున్నారండి ఈ రోజున చాలామంది క్రైస్తవులు. హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నారనేటువంటి దేవుడు గ్రహించలేకపోతున్నారు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు స్థిరమైనటువంటి వాడివిగా నువ్వు ఉండాలంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడండి? స్థిరమైనటువంటి వాడివిగా నువ్వు ఉండాలి. 1 కొరింథీయులు 15:58 అక్కడ రాయబడి ఉంది. 1 కొరింథీయులు 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి ఆసక్తులైయుండుడి. హల్లెలూయా. 15:58 మళ్ళీ చదువమ్మా. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును. హల్లెలూయా. ఎలా ఉండాలండి? స్థిరంగా ఉండాలి, కదలకుండా ఉండాలి. గట్టి ఫౌండేషన్ విశ్వాస జీవితంలో క్రైస్తవ పునాది. నువ్వు ఎలా ఉండాలి? స్థిరత్వము లేకుండా ఉండాలి, స్థిరత్వము కలిగి ఉండాలి. స్థిరత్వము లేకుండా నీ జీవితం అటు ఇటు తిరగకూడదు. చంచలమైనటువంటి మనస్తత్వం క్రైస్తవుడికి ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? దేవుడు నీకు దూరం అవుతాడు. స్థిరమైనటువంటి విశ్వాసము నీకు లేకపోతే నీ జీవితంలో ఏమవుతుంది?
దేవుడు నీ జీవితంలో ఉండడు, దేవుని సహవాసం నీ జీవితంలో ఉండదు. తద్వారా నీ జీవితంలోకి రావలసినటువంటి శ్రమలన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నటువంటి యేసుకేలుతో దేవుడు అంటున్నాడు, అదిగో లోయలో ఉన్నటువంటి ఆ ఎముకలను చూడు, వాటిలోకి జీవం వస్తుందా అని ప్రభువు సెలవిచ్చినప్పుడు అప్పుడు అంటున్నాడు యేసుకేలు, ప్రభువా అది నీకే తెలుసు నాయనా, నువ్వు మాట మాత్రము సెలవిస్తే ఆ ఎముకలు ఏమవుతాయి? లేస్తాయి. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఎముకల్లారా, దేవుడు ఆజ్ఞాపించమని చెప్పాడు, ఎముకల్లారా మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామమును మహిమపరచండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క మాట రిలీజ్ అయిందో, దేవుని నోటి నుంచి ఆ వాగ్దానం ఎప్పుడైతే వచ్చిందో, చచ్చిపోయినటువంటి ఎముకలు, పనికిరానటువంటి ఎముకలు, దేనికి పనికిరానటువంటి వాటిలోకి ఏమొచ్చిందండి? జీవాత్మ వచ్చింది. తద్వారా ఏమైపోయింది? అందుకే కొన్ని సందర్భాల్లో మనలోకి దేవుని ప్రార్థన చేసినప్పుడు నువ్వు విశ్వాసం కలిగి, స్థిరంగా కలిగి, నమ్మకంగా నువ్వు దేవుడికి ఉంటే, దేవుడు నీలోకి ఎప్పుడు ఏం కావాలో దాన్ని రిలీజ్ చేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. ఎస్, దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ రిసీవ్ ద హోలీ పవర్. నువ్వు దేవుడి యొక్క శక్తిని నువ్వు స్వీకరించాలి. ఆయన ఒక్క క్షణంలోనే ఇస్తాడండి, ఒక్క క్షణంలోనే. ఆ దొంగ యేసు ప్రభువారి పక్కనతో దొంగని సిలువ వేసినప్పుడు, ప్రభువా నువ్వు నిజంగా దేవుని కుమారుడివి, నన్ను కూడా ఒక్కసారి నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకో నాయనా అని ఒకే ఒక్క మాటతోటి తన జీవితం మొత్తం మారిపోయింది, తన పాపం మొత్తం కడగబడింది. ప్రభు అన్నాడు, నువ్వు నాతో కూడా పరదేశులో ఉందువు గాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ ఒక్క మాటతోటి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగాడు ఒక దొంగ. ఎంతో పాపం చేశాడు, ఎన్నో దొంగతనాలు చేశాడు, ఎన్నో తన జీవితం అంతా వాటికి శ్రమ అనుభవిస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క దయ, దేవుని కనికరము ఆయన మీద కలిగింది. ఇంకొక దొంగ ఉన్నాడు, ఆయన ఏమన్నాడండి, నువ్వు నిజంగా దేవుడివే కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదని ఎగతాళి చేశాడు. ఆయన యొక్క స్వభావం ఎలా ఉన్నది, ఈ దొంగ స్వభావం ఎలా ఉన్నది? ఇతను పశ్చాత్తాపం కలిగాడు. ప్రభువా మేము ఈ శిక్షను అనుభవించడం న్యాయమే, కానీ నువ్వు ఏ పాపం చేయలేదయ్యా, నువ్వు అన్యాయంగా నిన్ను శిక్షిస్తున్నారయ్యా, కానీ నన్ను ఒక్కసారి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, ఒక్కసారి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో నాయనా. ఆయన ఏమన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు. ప్లీజ్ రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా దయచేసి. అప్పుడు ప్రభువారి యొక్క కనికరము, ఆయన యొక్క దయ ఆయన మీద కలిగింది. నీవు నాతో కూడా, వెంటనే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడండి, ఆలకించాడు. నీవు నాతో కూడా పరదేశులో ఉందువు గాక. ఒక్క మాటతో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలడు. నీకున్నటువంటి స్థితి, నీ పరిస్థితి, రోగమైన, ఆర్థిక ఇబ్బందులైన, అప్పులైన, చాలా సందర్భాల్లో సమస్తము మనం కలిగి ఉంటాము, కానీ మనశ్శాంతి లేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనం రోజు న్యూస్లో మనం వింటూ ఉంటున్నాము. ఎంత ధనం ఉన్నా సరే మనశ్శాంతి, శాంతి, సమాధానం కుటుంబాల్లో లేక చచ్చిపోని కొన్ని ఆత్మలు ప్రేరేపించ ద్వారా వెళ్ళి ట్రైన్ కింద పడిపోయారు. మొన్న ఒక ఆమె 2 పిల్లలను తీసుకొని ట్రైన్ కింద పడిపోయింది. కుటుంబం మొత్తం కొలాప్స్. ఆసీనుడు ఆయన నోటి ద్వారానే భూమి ఆకాశము కూడా సమస్తము కూడా సృష్టించినటువంటి దేవాతి దేవుడు, ఘనమైనటువంటి నా తండ్రి, నా దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆయన సమస్తమును కూడా మార్చగలడు. నీకున్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు, నీ దిశ, నీ నిర్దేశతను చేసేటటువంటి దేవుడు నా దేవుడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే నువ్వు ఉన్నటువంటి స్థితిని ఒక్క క్షణములోనే మార్చగలిగినటువంటి దేవుడు. దీనులను పెంట కుప్పల నుండి పైకెత్తేటటువంటి దేవుడు. హల్లెలూయా. దరిద్రులను ధనవంతులుగా చేయగలిగినటువంటి దేవుడు నా దేవుడు. యు జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్. నువ్వు దేవుని యందు నమ్మకం మాత్రం ఉంచితే దేవుడు ఏ కార్యమైనా చేయగలుగుతాడు. ద హోలీ స్పిరిట్, ఆయన యొక్క శక్తిని మనం అనుభవించాలి, ఆయన ఆత్మను మనం అనుభవించాలి, ఆయన యొక్క సన్నిధి,
ఆయన ఆత్మ, తండ్రి నాలోకి రానాయన Praise అన్ను the Lord. స్వీకరించేటటువంటి హృదయం నీకు ఉండాలి. ఆయన ఏమైనా చేయగలడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. లార్డ్, ఐ ప్రైజింగ్ అండ్ వి వర్షిపింగ్ యు లార్డ్. నీ సన్నిధిలో మేము ఉన్నాము తండ్రి. థ్యాంక్ యూ హోలీ